హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో ప్రెటీ గుడ్ ప్రైవసీకి సంబంధించి ఫస్ట్ కేస్ చూసాం, దట్ ఈస్ అథెంటికేషన్, అండ్ ద నెక్స్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ నెక్స్ట్ బోత్ కాంబినేషన్స్ అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఫస్ట్ మనం అథెంటికేషన్లో సేమ్ ఏదైతే చూసామో 4 types ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ హ్యాష్ కోడ్, అండ్ ద సెకండ్ వన్ encryption, symmetric and asymmetric combination of keys, so data compression. ఈ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనం కొన్ని సర్వీసెస్ చూస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్నాం. కాన్ఫిడెన్షియాలిటీకి వచ్చేసరికి కాన్ఫిడెన్షియాలిటీ మీన్స్ మనం ఏదైతే డేటాని పాస్ చేస్తున్నామో ఆ డేటా ఆర్ ఫైల్స్ ఆర్ ఎనీథింగ్ ఎవరికి షో చేయాలో, ఎవరికి అది కనిపించాలో వాళ్ళకి మాత్రమే మనం దాన్ని చూపించేలాగా కొన్ని సెట్టింగ్స్ అనేవి పెడుతున్నాం. అండ్ రిమైనింగ్ ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఆ డేటాని హైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ. సో ఎవరైతే హ్యాకర్స్ ఆర్ ఎనీ అదర్ థ్రెడ్స్ మన డేటాని స్పాయిల్ చేయడానికి కానీ హ్యాక్ చేయడానికి కానీ వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనే టెక్నిక్ వల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది ఎలా వస్తుంది, మన డేటా అనేది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. అలా హైడ్ అవ్వడానికి మనం ఏ ప్రాసెస్లో వెళ్తాం? ఇప్పుడు మనం చూసిన 4 టెక్నిక్స్, దట్ ఈస్ హ్యాష్ కోడ్, డేటా కంప్రెషన్, సిమెట్రిక్ ఆర్ ఎసిమెట్రిక్ కాంబినేషన్స్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేయాలి. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే వాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో అది మీరు అక్కడ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి ఉంటుంది. సో డయాగ్రామ్ మాత్రం కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ మనం మెసేజ్ తీసుకుంటున్నాం. మెసేజ్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫస్ట్ టెక్నిక్ హ్యాష్ కోడ్. సో హ్యాష్ కోడ్ అప్లై చేయడానికి ముందుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సంథింగ్ హ్యాపెన్స్ హియర్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న మెసేజ్ ఫస్ట్ ఇక్కడ కంప్రెస్ చేస్తున్నాం. కాన్ఫిడెన్షియాలిటీకి వచ్చేసరికి కంప్రెస్ చేస్తున్నాం, హ్యాష్ కోడ్ యూజ్ చేయట్లేదు. సో కంప్రెస్ చేసిన తర్వాత కంప్రెస్ చేసిన డేటా ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది. సో మనం ఎంత సైజ్ ఆఫ్ డేటా తీసుకుంటున్నామో ఆ డేటా సైజ్ అనేది కొంచెం కంప్రెస్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయండి, కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ అండ్ కన్వెన్షనల్ డిక్రిప్షన్, ఈ 2 ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. సో మనం తీసుకున్న కంప్రెస్ డేటాని కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ ద్వారా మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. దీన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. ఏ ఎన్క్రిప్షన్కి అయినా సరే మనకి 2 ఇన్పుట్స్ కావాలి. దట్ ఈస్ వన్ ఈజ్ డేటా అండ్ అనదర్ వన్ ఈజ్ కీ. సో కంప్రెస్ చేసిన డేటాని 1 ఇన్పుట్ కింద తీసుకున్నాం అండ్ కీని మనం తీసుకున్నాం. ఈ బోత్ కాంబినేషన్తో కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ అనేది పెర్ఫామ్ చేసాం. సో ఇక్కడ కీ అబ్జర్వ్ చేస్తే సిమెట్రిక్ కీ తీసుకున్నాం. ఈ సిమెట్రిక్ కీ కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంది. సో దట్ ఈస్ పబ్లిక్ కీ ఆఫ్ బీతో అంటే రిసీవర్తో, పబ్లిక్ కీ ఆఫ్ రిసీవర్తో మనం ఎన్క్రిప్ట్ చేసి ఆ కీని యూజ్ చేస్తున్నాం. సో వన్స్ కంప్రెస్ చేసిన డేటా అండ్ కీ 2 కాంబినేషన్తో కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ కన్కాటినేషన్. ఈ సింబల్ ఎప్పుడు మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? కన్కాటినేషన్. కన్కాటినేషన్కి కూడా మనం ఏం తీసుకున్నాం? ఎన్క్రిప్టెడ్ కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ అండ్ దిస్ ఈజ్ డేటా అండ్ దిస్ ఈజ్ కీ. సో సేమ్ మీరు ఇందాక ఏదైతే పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేశారో కీని, అది 2 కాంబినేషన్తో మనం కన్కాట్ చేస్తున్నాం. కన్కాటినేట్ చేసిన వచ్చిన డేటా ఏదైతే ఉందో అందులో మనకి ఏముంది? పబ్లిక్ కీ ఆఫ్ బి అండ్ కే, దట్ ఈస్ కీ, సిమెట్రిక్ కీ విత్ మెసేజ్. సో ఈ బోత్ కంబైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కంప్రెస్ అయిపోయిన డేటా మనం పాస్ చేసాం విత్ కన్కాటినేషన్. సో నెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ ప్రైవేట్ కీ ఆఫ్ బీతో, అంటే బి యొక్క ప్రైవేట్ కీ బీకి మాత్రమే తెలుసు. సో ప్రైవేట్ కీ ఆఫ్ బీతో ఏం చేస్తున్నాము అంటే పబ్లిక్ కీ డిక్రిప్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం. పబ్లిక్ కీ డిక్రిప్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత కీ అనేది డిక్రిప్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు ది కన్వెన్షనల్ డిక్రిప్షన్. అగైన్ ద నార్మల్ కంప్రెస్డ్ మెసేజ్ దట్ ఈస్ గోయింగ్ టు కన్వెన్షనల్ డిక్రిప్షన్. సో దెన్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే డిక్రిప్ట్ అవుతుంది. డిక్రిప్ట్ అయిన తర్వాత ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్రెషన్. జిప్ ఫైల్ చేసాం, ఇప్పుడు అన్జిప్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ జెడ్ ఇన్వర్షన్, డీకంప్రెషన్.
సో ఇక్కడ మనం డేటాని అగైన్ డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది, నార్మల్ మెసేజ్ అనేది మనకి ఇక్కడ సైఫర్ టెక్స్ట్ ఫార్మేషన్లో మనకి ఇక్కడ వస్తుంది. అంటే సెండర్ సైడ్ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా పాస్ చేసి మనం పంపించడం ఎలా అయితే పంపిస్తామో, సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ కన్వర్ట్ చేసి డిక్రిప్ట్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ ఎలా అయితే గెయిన్ చేస్తామో, సేమ్ అలానే మనకి ఇక్కడ మెసేజ్ అనేది కంప్రెస్ చేస్తున్నాం. దట్ ఈస్ డేటా కంప్రెషన్. జిప్ చేస్తున్నాం. జిప్ చేసిన తర్వాత ఎన్క్రిప్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం, కన్కాటినేషన్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ డిక్రిప్షన్ చేస్తున్నాం, మళ్ళీ డీకంప్రెస్ చేస్తున్నాం, అన్జిప్ చేస్తున్నాం. అగైన్ వీఆర్ గెటింగ్ ద సేమ్ టెక్స్ట్, సేమ్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ కేస్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు ఫస్ట్ కేసులో అథెంటికేషన్ చూసాం, సెకండ్ కేసులో కాన్ఫిడెన్షియాలిటీ చూసాం. ఇప్పుడు బోత్ కాంబినేషన్స్, థర్డ్ కేస్ అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, దానికి సంబంధించిన డయాగ్రామ్. సో ఇక్కడ నేను ఇంకా థియరీ ఏం మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రెండిట్లో మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. సో ఇక్కడ మనం ఇదంతా కలిపి ఒకటే డయాగ్రామ్. దిస్ ఈజ్ ద సెండర్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద రిసీవర్ సైడ్. సో దిస్ ఈజ్ ద ఆఫ్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ పంపించాం విత్ హ్యాష్ కోడ్. ఎందుకు హ్యాష్ కోడ్ ఇక్కడ యూజ్ చేసామంటే, మనం యూజ్ చేసే టెక్నిక్ అథెంటికేషన్. అథెంటికేషన్ టెక్నిక్లో హ్యాష్ కోడ్తో చేసాం కదా. సో మెసేజ్ విత్ హ్యాష్ కోడ్తో 1 కోడింగ్ అనేది జనరేట్ అయింది అండ్ డైరెక్ట్ మెసేజ్ అనేది ఒక ఇన్పుట్ కింద వచ్చింది. సో ఇక్కడ హ్యాష్ కోడ్ వచ్చిన దాన్ని ఏం చేసాం, ప్రైవేట్ కీ ఆఫ్ ఏతో ఎన్క్రిప్ట్ చేసాం. ప్రైవేట్ కీ ఆఫ్ ఏతో ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఎన్క్రిప్టెడ్ హ్యాష్ కోడ్ వస్తుంది. దట్ హ్యాష్ కోడ్ అండ్ డైరెక్ట్ నార్మల్ మెసేజ్ బోత్ ఆర్ కన్కాటెడ్ విత్ ఈచ్ అదర్. సో రెండు కన్కాటినేషన్ అయిన తర్వాత దిస్ మెసేజ్ ఈజ్ జనరేటెడ్. సో ఇక్కడ నార్మల్ మెసేజ్ అండ్ ఎన్క్రిప్టెడ్ హ్యాష్ కోడ్, ఈ బోత్ కాంబినేషన్ ఒకే పార్ట్ కింద మనం కంప్రెస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ కంబైన్ చేసాం, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం. కంప్రెస్ చేసిన తర్వాత కీ అండ్ కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏ పార్ట్ వచ్చింది, కాన్ఫిడెన్షియాలిటీ వచ్చింది. ఇక్కడ వరకు అథెంటికేషన్ పెర్ఫామ్ చేసాం, సేమ్ అలాగే రివర్స్ పొజిషన్లో కూడా అథెంటికేషన్ ప్రొసీజర్ పెర్ఫామ్ చేస్తాం. బట్ ఈ మిడిల్లో కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ అండ్ కన్వెన్షనల్ డిక్రిప్షన్. సో కన్వెన్షనల్ ఎన్క్రిప్షన్ జిప్ ఫైల్ని పెర్ఫామ్ చేసాం విత్ కీ అండ్ అగైన్ ఎన్క్రిప్టెడ్ విత్ పబ్లిక్ కీ ఆఫ్ బి. సో ఇక్కడ సేమ్ మళ్ళీ కన్కాటినేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పబ్లిక్ కీ ఆఫ్ బి విత్ కే రెండు కూడా మెసేజ్ అనేది జనరేట్ అయింది అండ్ డిక్రిప్టెడ్ విత్ ప్రైవేట్ కీ ఆఫ్ బి. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ విత్ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ, ఇక్కడ డిక్రిప్షన్ విత్ ప్రైవేట్ కీ ఆఫ్ బి. నెక్స్ట్ అగైన్ ఇట్స్ జనరేటెడ్ సమ్ కీ, డిక్రిప్టెడ్ కీ, దట్ ఈస్ వన్ ఇన్పుట్ టు ది కన్వెన్షనల్ డిక్రిప్షన్ అండ్ అనదర్ ఇన్పుట్ వచ్చేసరికి మనకి ఇక్కడ జనరేట్ చేయాలి కదా. సో ఇదే 1 ఇన్పుట్ కింద మనం డిక్రిప్షన్ చేసాం. నెక్స్ట్ ఈ డిక్రిప్షన్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని అన్జిప్ చేస్తున్నాం. సింపుల్లీ బాక్స్లో ఉన్న 2 థింగ్స్ని ఓపెన్ చేస్తున్నాం. ఆ ఓపెన్ చేసిందే నార్మల్ మెసేజ్ అండ్ ప్రైవేట్ కీ ఆఫ్ ఏ విత్ హ్యాష్ కోడ్. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, డిక్రిప్ట్ చేస్తున్నాం అండ్ దీన్ని హ్యాష్ కోడ్ ద్వారా జనరేట్ చేస్తున్నాం. బోత్ హ్యాషింగ్ కోడ్స్ అనేవి మనకి కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయితే ఎస్, ద అల్గోరిథం ప్రాసెస్ అంతా కూడా అండ్ ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ అయినట్టు. సో దానికోసం అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ చేయటం వల్ల ఈ మధ్యలో ఎక్కడ థ్రెట్ అనేది వచ్చినా, ఎక్కడ హ్యాకింగ్ అనేది జరిగినా మనకి రిజల్ట్ అనేది కంపేరింగ్ ఈక్వల్ అవ్వదు. అక్కడ మనకి ప్రాబ్లం అర్థమైపోతుంది. థర్డ్ పర్సన్ కమ్యూనికేషన్లో, నెట్వర్కింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, pretty good privacy. Second case and third case, confidentiality, authentication and confidentiality. Thank you.